న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులోని విశ్వశాంతి స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీఆర్ గంగాధరరావు, ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు యోగా కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. వివిధ ఆసనాలను వేయించగా సుమారు 1500 మంది విద్యార్థులు యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. భారతీయ మూలాలున్న యోగా ప్రపంచ వ్యాప్తమైందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ 1.44 లక్షల మంది యోగా శిక్షకులు యోగాంధ్ర కార్యక్రమంలో నమోదు చేసుకున్నారు. నిన్న 22,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో గిన్నిస్ రికార్డు సాధించారు. యోగా అంటే కేవలం వ్యాయామం కాదు, యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత పెరుగుతుంది. రోజు గంట సేపు యోగా చేస్తే మంచి ఫలితాలుంటాయి అని తెలిపారు. పమిడి ముక్కల మండలంలోని కృష్ణానది పరివాహక గ్రామమైన అయినపూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అంకమ్మ తల్లి ఆలయం ఎదురుగా ఉన్న కాలువ కట్ట కోతకు గురవుతున్నట్టు గ్రామస్తులు తెలిపారు. కృష్ణానదికి నీరు వదిలినప్పుడు ముంపునకు గురి అయ్యే ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు తెలిపారు. కావున అధికారులు, ప్రజాప్రతినిధులు కాలువ కట్ట పటిష్టపరచాలని గ్రామస్తులు కోరుతున్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రోలుగుంట హైస్కూల్లో హెచ్ఎం శేషగిరిరావు ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు, పాఠశాల విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఎంపీపీ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్ గోవిందు, నాగజ్యోతి తదితరులు యోగాసనాలు ప్రాముఖ్యత తెలుపుతూ వేయించారు. దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి ప్రధాని నరేంద్ర మోదీ కృషి చాలా చేస్తున్నారని బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ అన్నారు. మోదీ పీఎంగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓబులవారిపల్లి మండలం కొర్లకుంట గ్రామంలో వికసిత భారత్ సంకల్ప సభ ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ప్రకృతి ప్రగతి సంగమ స్థలి విశాఖ అని ప్రధాని మోదీ ప్రశంసించారు. విశాఖ తీరంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యోగా ప్రపంచాన్ని కలిపిందని, దీనికి 175 దేశాలు మద్దతు ఇచ్చాయని తెలిపారు. యోగాకు వయసు, హద్దులు లేవని, ఇది మానవతను పెంపొందించే సాధనమని చెప్పారు. వన్ ఎర్త్ వన్ హెల్త్ థీమ్తో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇంత అత్యద్భుతంగా నిర్వహించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అభినందించారు. సెప్టెంబర్లో యోగా సూపర్ లీగ్ ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ లో యోగాను భాగం చేసేలా కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం కృషి చేయాలి. చరిత్ర సృష్టించాలన్నా, రికార్డులు బ్రేక్ చేయాలన్నా ప్రధాని మోదీకే సాధ్యం. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తాయి అని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవం విశాఖ జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించారు. వాల్తేరు డివిజన్ ఆధ్వర్యంలో రైల్వే మైదానంలో నిర్వహించిన యోగా వేడుకల్లో ప్రోత్సాహకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ ఆసనాలు వేసి అలరించారు. యోగా శిక్షకుల కోసం ప్రత్యేకంగా రైల్వే అధికారులు ఏర్పాట్లు చేశారు. యోగా ద్వారా ప్రపంచ దేశాలను మనం ఏకం చేయవచ్చని ప్రధాని మోదీ అన్నారు. విశాఖలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇచ్చాయి. యోగా ప్రపంచ దేశాలను ఏకం చేశాయి. యోగా అనేది మానవతకు పెంచే సామూహిక ప్రక్రియ. యోగాకు వయసుతో పని లేదు, యోగాకు హద్దులు లేవు, యోగా వ్యక్తిగత క్రమశిక్షకు మారుపేరు అని అన్నారు. తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం దుందిరాలపాడు హెచ్డబ్ల్యూ పాఠశాలలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులతో వివిధ యోగాసనాలు చేయించారు. యోగా ప్రాధాన్యతపై ఉపాధ్యాయులు వివరించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.